ఫ్రెండ్స్, వెస్ట్ బెంగాల్లో 3 టెన్యూర్ల తర్వాత అంటే దాదాపుగా దశాబ్దన్నర కాలం 2017 తర్వాత ఇప్పటి వరకు కూడా మనం చూసినట్టయితే టీఎంసీ పార్టీనే వెస్ట్ బెంగాల్లో ఇక సింహాసనం మీద కూర్చుంటోంది. అలాంటి కోట గోడల్ని పగలగొట్టడానికి మొట్టమొదటిసారి బీజేపీ రంగంలోకి దిగుతుంది. అసలు నిజం చెప్పాలి అంటే బీజేపీకి ఇదొక చారిత్రాత్మకమైన విజయం. బహుశా బీజేపీ మొత్తం కంట్రీ మొత్తాన్ని రూల్ చేస్తున్న టైంలో కూడా వెస్ట్ బెంగాల్లో బీజేపీ హవా ఉండేది కాదు. కనీసం గెలిచి ఉండేది కాదు. కమ్యూనిస్టు లేదంటే ఆ తర్వాత టీఎంసీ పార్టీని. అలాంటి దీది గోడల్ని, దీది ఒక కుర్చీని కూసాలతో సహా లేపిన బీజేపీ ఈసారి ఒక చరిత్రనే సృష్టించబోతోంది. అయితే నిజం చెప్పాలి అంటే దాదాపుగా 3 టెన్యూర్ల నుంచి మమతా బెనర్జీనే అక్కడ వెస్ట్ బెంగాల్‌లోకి సీఎంగా వస్తుంది. కానీ ఈ 15 ఏళ్లలో అంటే దాదాపుగా 3 టెన్యూర్లుగా వెస్ట్ బెంగాల్ ఎంత నీచానికి దిగజారిందంటే అక్కడ జరగని విషయం లేదు. అక్కడ అవ్వని ఘోరం లేదు. అక్కడ అసలు ఏం చెప్పినా కూడా తక్కువే. రౌడీయిజం, గూండాయిజం, హత్యాచారాలు, రోహింగ్యాలు ఎవ్వరు రాలేదు. ఏం దారుణం జరగలేదు అంటే బహుశా దానికి ఆన్సర్ ఉండదు. అంత దిగజారిపోయింది వెస్ట్ బెంగాల్ అక్కడ. ఇక ఒక్కొక్క టెన్యూర్ అంటే ఒక 5 ఏళ్లలో ఘోరాలు, నేరాలు పెరిగిపోతుంటే మరొక 5 ఏళ్లలో అసలు చదువుకున్న వాళ్ళకి భద్రత లేకుండా పోయింది. దానికి నిలువెత్తు నిదర్శనమే పోయిన ఏడాది జరిగిన ఆర్జేకర్ మెడికల్ ఆసుపత్రిలో జరిగిన అతిపెద్ద ఘోరం. అసలు అక్కడ ఏం జరిగింది? ఆ హాస్పిటల్లో ఎంత దారుణంగా శవాలతో కూడా శృంగారం చేస్తున్నా కూడా మమతా బెనర్జీ ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయింది. దాంతో ఒక్కసారిగా వెస్ట్ బెంగాల్ ప్రజలకు వాళ్ళ మీద వాళ్ళకి భయం వేసింది. ఇక అక్కడ కోట గోడల్ని కూల్చడం కోసం బీజేపీ రంగంలోకి దిగింది. ఇప్పుడు నిజం చెప్పాలి అంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గంలో 2 రౌండ్ల పాటు వెనకబడ్డ పరిస్థితి ఏర్పడింది. 5వ రౌండ్ ముగిసేసరికి తన ఆధిక్యంలో ఉన్నప్పటికీ తను కేవలం దానికి మాత్రమే అంటే ఆ నియోజకవర్గానికి మాత్రమే వెస్ట్ బెంగాల్ని పాలించబోతోంది ఈ రోజు నుంచి బీజేపీ అని మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. అయితే నిజంగా 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాహసంతో అడుగులు ముందుకు వేసింది. అయితే మున్షిరాబాద్లో అసలు హిందువుల ఉనికి కూడా లేకుండా పోయింది. కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఓట్ బ్యాంకు క్రమక్రమంగా పడిపోవడం, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకుని మద్దతును క్రమంగా పెంచుకుంది. ఇక ఈ క్రమంలో మమతా బెనర్జీ దేనికైనా తెగిచ్చేస్తున్నట్టుగా మాట్లాడింది. స్ట్రాంగ్ రూముల వద్ద అనుమానాస్పద వాహనాలు తిరుగుతున్నాయని, ఎన్నికల ఫలితాలు తారుమారు చేసేందుకే బీజేపీ కుట్ర పొందుతోంది అంటూ తన ఓటమిని తానే ఒప్పుకుంది. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటి అంటే 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానంగా ఈవీఎంల భద్రత, బీజేపీ పైన ఆరోపణలు చేస్తూ ఆవిడ అసలు ఎక్కడా కూడా ఆవిడ ఒక కుతమైన భావాన్ని పక్కన పెట్టలేదు. ఈవీఎం ట్యాపింగ్లు జరిగాయని, స్ట్రాంగ్ రూముల వద్ద రౌడీజం జరుగుతోందని చెప్పింది. నిజం చెప్పాలంటే ఈ టీఎంసీ పార్టీ వచ్చినప్పటి నుంచి వెస్ట్ బెంగాల్లో రౌడీజానికి కొరతే లేదు. అసలు కొన్ని వర్గాల జనాలైతే ప్రాణం చేతిలో పట్టుకుని పరిగెట్టారు. అయితే కార్యకర్తలకు ఆవిడ హెచ్చరిక ఇచ్చారు. ఈవీఎంల వద్ద అప్రమత్తంగా ఉండాలి, స్ట్రాంగ్ రూమ్లను కాపాడుకోవాలి. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను ఆవిడ ఆదేశించారు. ఫలితాలు పూర్తిగా వచ్చే వరకు ఎవరు బయటికి రాకూడదని చెప్పారు. అయితే తనపై, తన ప్రజలపై దాడి చేస్తే దేశవ్యాప్తంగా నిరసనలు ఉంటాయని ఆవిడ ముందుగానే హెచ్చరించారు. ఈ వెస్ట్ బెంగాల్ అంతా ఇంతే. ఇంకా ఈవిడ ఉన్నంత వరకు నిరసనలు, ఆందోళనలు, రౌడీయిజము, గూండాయిజము, ప్రజల్ని చంపడాలు, కొట్టడాలు, ఇంతకు మించి ఏమీ లేదు. పైగా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఈసారి వెస్ట్ బెంగాల్ కనుక ఈవిడ మమతా బెనర్జీ కనుక సింహాసనం మీద కూర్చుంటే మాత్రం వెస్ట్ బెంగాల్ని మన భారత్ వదులుకోవాల్సిందే. అది ఖచ్చితంగా బంగ్లాదేశ్లో కలిసిపోయి తీరాల్సిందే. ఎందుకంటే ఆవిడ తన ఓట్ బ్యాంక్ని పెంచుకోవడం కోసం బంగ్లాదేశ్ నుంచి ముస్లింలని, రోహింగ్యాలని చాలా చక్కగా ఒక ఐడి కార్డు ఏది లేకుండా వెస్ట్ బెంగాల్లోకి రానిచ్చి ఓట్లు గుద్దిచ్చేసి మళ్ళీ ఆవిడ వెనక్కి పంపించింది. అది ఫ్రెండ్స్. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.